New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ పవన్. బిగ్ బాస్ హౌస్లో నిన్న ఫుడ్ గురించి, గుడ్డు గురించి, వీటి గురించి వింటుంటే నాకు నిజంగా ఒక విషయం గుర్తొచ్చింది. గాజా మీద దాడులు జరిపితే అక్కడ పసిపిల్లలు, అంటే వాళ్ళ దుర్మార్గ దేశం కానివ్వండి, మంచోళ్ళు కానివ్వండి, ప్రజలైతే ఏం చేయలేదు కదా, వారిలో లేరు కదా వాళ్ళు పాపం ఇంత అన్నం ముద్ద కోసం వాళ్ళు వెంపర్లు ఆడుతూ వాళ్ళు ప్లేట్లు పట్టుకొస్తే అక్కడున్న ఇజ్రాయెల్ సైనికులు వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని కొరడాలతో కొట్టడం, నెట్టేయటం ఇలా జరిగితే కొంతమంది బేహోష్ అయిపోయారు. చిన్నపిల్లలు అయితే చాలామంది ఆకలితో చనిపోయారు. కొంతమంది బంకర్స్లో దాక్కుని కూడా కొన్ని వీడియోస్ కూడా మనకి వైరల్ అయినాయి. మేము బంకర్లో ఉన్నాం 20 రోజులుగా ఈ యుద్ధ భయాలతోటి అని. అలాగే మనకి ఉక్రెయిన్లో కూడా ఇలాంటి పరిస్థితులే చూసాం. శవాలు కొట్టుకొచ్చిన పరిస్థితులు చూసాం. అన్నం లేకుండా సోమాలియాలో బక్క చిక్కిపోయిన ప్రాణాలని, పసి ప్రాణాలను చూసాం, పెద్దవాళ్ళని చూసాం, వృద్ధులను చూసాం. అన్నం లేక మొర్రో అంటుంటే మనం జాలి పడతాం వాళ్ళ మీద. మన భారతదేశం కూడా ఎంతో వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నించింది. నిజంగానే చాలా దేశాల కంట్రీస్కి మన ప్రభుత్వ సాయం అందించింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్ని పరిస్థితులు చూస్తూ కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో కేవలం గుడ్డు గురించో, ఒక చపాతీ దొరకలేదనో కొట్టుకోవడం, అంటే వీళ్ళకి అసలు దేశ కాల మాన పరిస్థితులు ఏవి మైండ్లో ఉండవా? దానికి దీనికి రిలేషన్ ఏంటని అనుకుంటున్నారా? అది రాజకీయాలు లేకపోతే మన కరెంట్ అఫైర్స్ దేశంలో ఉన్నవి, ఇది బిగ్ బాస్ హౌస్ గేమ్ షో కదా అని అంటారా? కరెక్ట్. బయట ఉన్నప్పుడు వాళ్ళు కూడా కామన్ పబ్లికే కదా, అవన్నీ అవగతం చేసుకొని, అరే ఇంత పరిస్థితుల్లో మెతుక్కు కూడా లేకుండా, ఒక గింజ కూడా లేకుండా బయట చాలామంది ఉన్నారు. మనం లిప్స్టిక్లు వేసుకొని, పౌడర్లు రాసుకుని, ఒక చపాతీ ఇవ్వలేదు, లేకపోతే గుడ్డు తినేసింది, లేకపోతే అది ఆ బెడ్ లాగేసుకుంది. దీనికన్నా గేమ్ షోలో వాళ్ళు వాళ్ళ బలం, లేకపోతే వాళ్ళ మానసిక దృఢత్వం, అదే కదా బిగ్ బాస్ కాన్సెప్ట్. అది చూపించుంటే బాగుండేది కదా. అందులో మళ్ళీ ఒక ఆర్మీ పర్సన్ కూడా ఉన్నాడు, కళ్యాణ్ అని చెప్పి. తను కూడా ఏంటో బ్యాక్ బిచ్చింగ్ చేయడం, లేకపోతే అంటే ఏం నేర్చుకున్నట్టు బయట ఉండి లోపలికి వెళ్ళిన వాళ్ళు. సరే, ఇలాంటి వాళ్ళనా సెలెక్ట్ చేసింది? కాదు కదా. ఇంకా ఇంకొంచెం మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఉంటే ఆ గేమ్ ఇంకా బాగుండేది కదా. ఇట్లా ఏంటిదండి బిగ్ బాస్ లోపల, నాకైతే అర్థం కాల. సరే, దాని గురించే గేమ్ షోలో ఏం జరిగింది అనేది ఏంటంటే, వాళ్ళు ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది మళ్ళీ గేమ్ షోకి వచ్చేద్దాము. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. విషయం ఏంటంటే, ఇమాన్యువల్ ఒక్కడు తప్ప అతను ఏదో కొంచెం ఎంటర్టైనింగ్గా ఉన్నాడు, కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాడు అని అనిపించింది. సంజన గారు కాసేపు చంద్రముఖిలా మారిపోతున్నారు, కాసేపు అడాల్ఫ్ హిట్లర్లా మారిపోతున్నారు. ఆవిడ చాలా న్యాక్గా ఉంటుంది, చాలా అమాయకంగా ఉంటుంది. నోట్లో వేలు పెడితే కొరకలేదంటే ఏకంగా గుడ్డే మింగేసింది ఆవిడ. సంజన గారు నోట్లో వేలు పెడితే కొరకలేదేమో అనుకున్న సంజన శారీ కట్టుకొచ్చింది. అటు చూసుంటారు మీరు ఓపెనింగ్ అప్పుడు. నాగార్జున గారు లోపల పంపుతుంటే అయ్యో ఈవిడ పాపం హౌస్లో ఎలా ఉంటుంది అనుకున్నాం. కానీ ఆవిడే రచ్చ లొల్లి చేస్తుంది. షాంపూలు పెట్టేసి, ఏంటమ్మా ఇది షాంపూలు పెడుతున్నారు లోపల తీసేయండి అన్నప్పుడు మొత్తం హౌస్ మేట్స్ అంతా అంటున్నా కూడా, లేదు నేను అక్కడే పెడతాను, నాతో ప్రేమగా చెప్పాలి అని అంటుంది. ప్రేమగా చెప్పడం ఏంటి? అసలు హౌస్ లోపల ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ కాంపిటీషన్. అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు విన్ అవ్వాలని వస్తారు. అక్కడ ప్రేమాభిమానాలు, ఫ్రెండ్షిప్లు చేసుకోవడానికి కాదు కదా. ఇది నెంబర్ 1. ఇక మాస్క్ మ్యాన్, ఆయన ఓవర్ యాక్షను తట్టుకోలేకపోతున్నాం. కాసేపు బాగానే ఉంటాడు, కాసేపు అపరిచితుడిలాగా మాట్లాడతాడు. అపరిచితుడు ఒక కాజ్ గురించి చేశాడు. ఈయన కాజు లేదు, పర్పసు లేదు, కేవలం ఈ ఫుటేజ్ కోసం చేస్తున్నాడు, ఆ స్పేస్ కోసం, కెమెరా స్పేస్ కోసం చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఇక మనీషు మర్యాద లేకుండా రాము, పాపం అతను ఏమనలేదు, ఓకే బ్రదర్ అంటూనే ఉన్నాడు. తన మీద ఏదో విరుచుకుపడుతున్నాడు ఈ మర్యాద మనీషు. ఇంకా ప్రియా గారు, ఆవిడ గురించి చెప్పాలంటే, ఆవిడకు శ్రీజాను మొత్తానికి ఎవడైతే డాక్టర్ అనుకుంటా ప్రియా, మరి ఆవిడ మెటర్నిటీ డాక్టరా వెటర్నరీ డాక్టరో ఏంటో మనకు తెలియదు. కానీ ఆవిడ బిహేవియర్ కూడా కరెక్ట్గా అసలు ఏమి లేకుండానే. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇద్దరు ఎవరన్నా XYలు ఒక జెడ్ గురించి మాట్లాడుకునేటప్పుడు, అదేంటి నా గురించి మాట్లాడుకుంటారు, బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటారు అని అంటారు, అది సహజం. అసలు మాట్లాడుకోకుండా X అండ్ Y అక్కడ కూర్చున్నప్పుడు, కళ్యాణ్ శ్రీజ అక్కడ కూర్చున్నప్పుడు ఈవిడొచ్చి నా గురించే కదా మీరు మాట్లాడుకోబోయేది, ఇక నా గురించే కదా మీరు దాని గురించి నేను ఇట్లా అని మాట్లాడుకోబోయేది, మాట్లాడుకోండి అని వెళ్తుంది. అసలు ఇది ఎక్కడ బిహేవియర్ అమ్మా? అసలు ఏం నేర్చుకున్నారు మీరు?
మన సొసైటీలో మన సమాజంలో లోపలికి వెళ్ళే ముందన్న కొంచెం ఇంగితం అనేది కొద్దిగా అన్నా ఉండాలేమో కదా. అసలు ఎలా ఆడాలని ఏంటో ఫైర్ అయిపోయి అన్నీ ఇష్టం మొత్తం అంతా గొడవంతా క్రియేట్ చేసి చిన్న చిన్న విషయాలకి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, భరణి గారు బర్త్డే, ఒక కేక్ తయారు చేశారు, శ్రీజాకి ఐడియా వచ్చింది, ప్రియా వచ్చి నా ఆవిడకే అప్లైజ్ ఇచ్చారు, ఆవిడకే చప్పట్లు కొట్టారు, నా పేరే చెప్పలేదు అని అనటం ఎంత హాస్యాస్పదంగా ఉంది. మీరు చదువుకున్న చదివేంటి, అసలు మీరు గేమ్ ఆడాలి లేకపోతే ఇంకా నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి, మెంటల్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా లేడీస్ కూడా హౌస్లో అనేలాగా ఉండాలి. కానీ చిల్లరగా పంపుల దగ్గర బిందెల దగ్గర కొట్టుకున్నట్టు మీరు కొట్టుకోవడం అది ఇంకా నాన్సెన్స్గా. చూస్తే ఏదన్నా ఉపయోగం ఉండాలి, ఆడియన్కి ఎంటర్టైన్మెంట్ అన్న ఉండాలి, లేదా అట్లీస్ట్ అసలు ఈ సీజన్లో అసలు మీ ఫేస్లే ఆవిడకి తెలీదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ సీజన్స్లో కనీసం మాకు ఫేసులు తెలుసు, వాళ్ళు సెలబ్రిటీస్, అసలు వీళ్ళు సెలబ్రిటీలా అంటానికి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ లేరు. అలాంటిది మీరు వచ్చి అరే పోనీలే కాస్తన్నా ఏదో నేర్చుకుంటారో లేదా ఎంటర్టైన్ అవుతారో అనేది లేకుండా మీరే వలవల ఏడుస్తూ అన్నెసెసరీ థింగ్స్కి అసలు లేదు, ఏమీ లేకుండానే సంజన ఏడ్చేస్తుంది, ప్రియా ఉల్టా చోర్ కోత్వాల్కో డాంటే అన్నట్టు ఆవిడ ఏడ్చేస్తూ ఉంటుంది. ఈయన ఈ మాస్క్ మ్యాను హరీషు, ఆయన నేను ఫుడ్ పెట్టలేదు, శత్రువుకైనా నేను ఫుడ్ పెడతానని చెప్పి ఆయన ఖర్చుతో కళ్ళు తుడుచుకుంటాడు. ఏంటండి ఇది? ఎంటర్టైన్మెంట్ చేయండి, లేదా మీ గేమ్ అన్నా మీరు సరిగ్గా ఏడవండి, అంతేగాని ఇది చాలా నాన్ సెన్స్గా ఉంది. నిజంగా సీజన్ 9 ఇలాగే ఉంటే అట్టర్ ఫ్లాప్ అవ్వడం మాత్రం ఖాయం, ఇందులో ఎలాంటి డౌటు లేదు. కొంతమంది మాత్రం నేను నోట్ చేసుకున్న పర్సన్స్లో ఇమాన్యుయల్ ఈజ్ గుడ్ అండ్ భరణి కూడా చాలా చక్కగానే ఆడుతున్నాడు. అలాగే ఈ ఎగ్ విషయంలో ఏదైతే ఉందో సంజన విషయంలో తను స్టాండ్ తీసుకున్నాడు, అపోజ్ చేశాడు, అలా చేయడం కరెక్ట్ కాదండి, మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారని. మళ్ళీ ఏంటో మాస్క్ మ్యాన్ అక్కడ కూడా స్పేస్ తీసేసుకుని ఆయన ఏదో చెప్పబోతున్నాడు. ఇది కూడా గట్టిగానే ఫైట్ జరిగింది వాళ్ళిద్దరికీ. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని అంటే డెఫినెట్గా భరణియే కరెక్ట్. సో ఇలాంటి అప్డేట్స్ అయితే మనం డెఫినెట్గా రెగ్యులర్గానా లేకపోతే అప్పుడప్పుడు మనం ట్రిగ్గర్ అయినప్పుడు చెప్పుకుందాం అనేది మీరు చేసే మెసేజెస్ని బట్టి మీరు మమ్మల్ని అభిమానించే దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ కీప్ వాచింగ్. ఇది ఒకటే కాదు, మనం అన్ని రకాల టాపిక్స్, అటు పొలిటికల్ ఇష్యూస్ అయినా కరెంట్ అఫైర్స్ అయినా ముఖ్యంగా ఏదైనా సినిమాకి సంబంధించిన విషయాలైనా అప్డేట్స్ అన్నీ ఇవ్వడానికి, థరోగా ఇవ్వడానికి, దాని మీద కూలంకషంగా కొంత పరిశోధనాత్మకంగా మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కిరణ్ టీవీ ఎప్పుడు. కీప్ వాచింగ్ కిరణ్ టీవీ. నమస్తే, నేను మీ పవన్.